హాయ్ హలో నమస్తే రండి నా ఛానల్ ఏం జరుగుతుందో చూసేద్దాం. అస్సలు హాలిడే ఎందుకు వచ్చిందో ఏమో. హాలిడే వస్తే చాలు అన్ని వెరైటీస్ కావాలి మా వాళ్ళకైతే. మార్నింగ్ నుంచి చిన్న చేపలు తెచ్చుకుంటా అని ఒకటే అడుగుతుండు మా ఆయన. సరే తెచ్చుకపో వండి పెడతా అని చెప్పిన. క్లీనింగ్ మాత్రం నువ్వే చేయాలని చెప్పిన. క్లీనింగ్ చేసి అక్కడ పెట్టిండు మంచిగా. వీటిని మేము మొయ్య చేపలు అంటాం. మీరేం చేపలు అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటిలో చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కానీ సూప్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని వెడల్పాటు గిన్నెలోకి తీసుకున్నా. ఇట్లా తీసుకుని దాంట్లో 2 గంటల కారం వేసిన ఫస్ట్. తర్వాత ధనియాల పొడి వేసుకున్నా. ధనియాల పొడి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి. తర్వాత సాల్ట్, రాక్ సాల్ట్ ఇది. తర్వాత ఇది మెంతి జీలకర్ర పొడి. మెంతి పొడి చేపల కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకున్నా. తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకుంటున్నా. నిమ్మకాయ పిండుకోవడం వల్ల చేపలు అనేటివి గట్టి పడతాయి. ఇట్లా ముందుగానే అన్నీ కలిపి పెట్టుకుంటా నేను. మంచిగా అన్నీ కలిపి పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. నేను మాత్రం ఇట్లా కారం ఉప్పు అనేటివి ముందే కలిపి పెట్టుకుంటా. అట్లా కలిపి పెట్టుకోవడం వల్ల చేపకి కారం ఉప్పు అనేది మంచిగా పట్టుకుంటుంది. కొందరు మాత్రం ఈ చిన్న చేపల్ని ఫస్ట్ పులుసు పెట్టుకొని అందులో వేసేస్తారు డైరెక్ట్. కానీ నేను అట్లా చేయను. ఇట్లా ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటా. ఇట్లా మ్యాగ్నేట్ చేసుకుంటే ఉప్పు కారం అనేది ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. తర్వాత ఇక్కడ నేను గ్రేవీకి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇట్లా టమాటాలని ఉల్లిగడ్డల్ని పొయ్యి మీద కాల్చుకుంటా. చేపలకి మెంతి పొడి ఉన్న ఇట్లా కాల్చుకున్న ఉల్లిగడ్డ టమాటా అనేటివి టేస్ట్ని ఇస్తాయి. ఇట్లా టమాటాల పైన పొట్టు అనేది ఇట్లా ఉడికేలాగా కాల్చుకోవాలి. వాటిని తర్వాత వాటర్లో వేసుకుంటున్నా. వాటర్లో వేసుకొని తొక్క తీసుకోవాలి. ఇట్లా తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకుంటున్నా చూడండి కట్ చేసి. ఇట్లా ఆనియన్స్ టమాటా కాల్చుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. చేపల పులుసు కూడా టేస్టీగా ఉంటుంది. వీటిని మంచిగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చేపల పులుసుల కాంబినేషన్గా నేను కొర్రలు వండుతున్నా. కొర్రలు అన్నం ఇది. ఇక్కడ మ్యాగ్నేట్ చేసుకున్న చేపలు, చింతపులుసు, కొత్తిమీర, టమాటా ప్యూరీ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, మెంతి ఆకు రెడీ చేసి పెట్టుకున్నా. తర్వాత ఇట్లా వెడల్పాటు గిన్నె తీసుకోవాలి. వెడల్పుది ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి కలపడానికి వీలుగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా 1 kg ఫిష్కి. నూనె వేడయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఆనియన్ పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. నేను ఇక్కడ ఏం మసాలాలు వేస్తలేను. చేపల కూరలో మసాలాలు వేసుకోవద్దు. పోపులో మెంతాకు వేస్తున్నా. మెంతాకును కూడా నూనెలో మంచిగా వేయించుకోవాలి, లేకపోతే చేదొస్తుంది. ఇక్కడ నేను మెంతులు వేసుకుంటా కొన్ని. మెంతులు కూడా పోపులో వేసుకుంటా. మెంతులు తప్ప ఇంకేం మసాలాలు వేసుకోను. తర్వాత ఇక్కడ పసుపు వేసుకున్నా. పసుపు మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసుకోలేదు. అట్లా వేసుకోవద్దు పసుపుని. మ్యాగ్నేట్ చేసినప్పుడు పసుపు వేసుకుంటే కర్రీ చేదొస్తుంది. ఇట్లా మంచిగా ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత దాంట్లో అల్లం వేసుకుంటా. ఇక టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నా. కేజీ ఫిష్కి టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నా. ఈ అల్లంని మంచిగా కలపాలి. అల్లం పచ్చివాసన పోయేలాగా నూనెలో వేయించుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ గిన్నె పెట్టుకున్నా కాబట్టి ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి కూడా కలుపుకుంటున్నా. ఈ టమాటా ప్యూరీ వేయడం వల్ల సూప్ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది. ఇక్కడ కూడా మంచిగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇక్కడ టమాటా ప్యూరీ అనేది మనం మంచిగా నూనెలో ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు టమాటా ప్యూరీని ఉడికించుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల్ని అందులో వేసేయడమే. ఇవి చిన్న చేపలు కాబట్టి మెల్లిగా కలుపుకోవాలి. గంటెతో జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఎట్లా కలుపుతున్నానో చూడండి. మనం ఇక్కడ నూనెలో వేసుకుంటున్నాం కాబట్టి మెల్లిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలి. 5 minutes నూనెలో ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ చేపలు అనేవి తొందరనే ఉడికిపోతాయి. ఇప్పుడు ఇంకా కొంచెం చింతపండు పులుసు పోసుకుంటున్నా చూడండి. పులుసుకి ఇది పులుసు అనేది చిక్కగా ఉండాలనుకుంటే అదే పొజిషన్లో కాసేపు ఉంచుకొని స్టవ్ ఆన్ కట్టేసుకోవాలి. లేదు సూప్ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. ఈ చేపలకి పులుసు పెట్టుకుంటేనే బాగుంటుంది.
పులుసు పెట్టుకొని ఇట్లా మెల్లిగా కదుపుకోవాలి. చేపల కూరను చాలా జాగ్రత్తగా వండుకోవాలి, లేకుంటే పాడైపోతుంది. ఈ చేపలు ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకోవు, 10 నిమిషాల నుంచి పావుగంటలో కర్రీ అయిపోతుంది. పులుసు పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్కి ఇట్లా చూడండి సూప్ అనేది దగ్గర పడిపోయింది. ఈ చేపల కూరను చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో, మంచిగా ముక్క అనేది విరిగిపోకుండా ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ చేపలు ఏమాత్రం తేడా వచ్చినా కానీ కర్రీ మొత్తం పాడైపోతుంది, అందుకే జాగ్రత్తగా వండుకోవాలి. నా కర్రీ మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది. లాస్ట్లో కొంచెం మెంతి పొడి వేసుకుంటున్నా, తర్వాత కొత్తిమీర వేస్తున్నా అంటే అర్థమైపోయింది కదా కర్రీ అయిపోయిందని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మామూలుగా అయితే చేపల కూరని ఈరోజు నైట్ వండుకొని మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ కారం ఉప్పు ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా కాబట్టి మేము ఇప్పుడే తినేస్తాం. చేపల కూర చూస్తుంటే అబ్బా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. అయితే ఇదే ప్రాసెస్లో చేసుకొని తినండి, సూపర్ వచ్చింది కర్రీ. ఇప్పుడు నేను దీన్ని కొర్రలన్నంలో వేసుకొని లాగించేస్తా. చూడండి ఫిష్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. హడావిడి చేసినా కానీ కర్రీ మాత్రం సూపర్ వచ్చింది. ఇంకా 2 ఫిష్ వేసుకున్నా, ఒక తలకాయ వేసుకుంటా. ఫిష్ది నాకు తలకాయ అంటే చాలా ఇష్టం. మా ఆయన తెచ్చుకున్న పేరే కానీ మా ఆయన కన్నా ముందే నేనే తినేసిన. కర్రీ మీకు ఎలా అనిపించింది? చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చూడండి ఇక్కడ ఒక ముక్క తీసుకొని అన్నంలో పెట్టుకొని తినేసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.